హలో ఫ్రెండ్స్, నా దగ్గర ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అయితే ఉంది. సో ఈ డాక్యుమెంట్లో 82 పేజెస్ ఉన్నాయి. 82 పేజెస్ ఉన్నాయి. అండ్ ఈ డాక్యుమెంట్లో ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి. అసలు చాలా సెక్షన్స్ ఉన్నాయన్నమాట. అసలు సెక్షన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఒక్కొక్క సెక్షన్ని సపరేట్గా ఫార్మేట్ చేసుకోవడానికి, అంటే హెడర్ అండ్ ఫుటర్స్ కానీ పేజ్ నెంబర్స్ కానీ, సో అలా మనం సెక్షన్ వైజ్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా మనకి సెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ ఈ డాక్యుమెంట్లో ఏంటి అంటే చాలా సెక్షన్స్ ఉన్నాయి. బట్ అవేంటి అంటే అన్నెసెసరీగా ఉన్నాయన్నమాట. అసలు ఆ సెక్షన్స్ అనేవి ఎలా తెలుసుకోవాలి అంటే మనకి హెడర్ అండ్ ఫుటర్ ప్లేస్లో జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, ఫుటర్ సెక్షన్ 9 అండ్ నెక్స్ట్ పేజ్ అనేది ఇంకొక సెక్షన్ అయిపోయింది. సో హెడర్ సెక్షన్ 10 అనమాట. సో ఇలా నేను కిందికి స్క్రాల్ చేస్తాను చూడండి. సో ఇలా స్క్రాల్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, ఇందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే 81 సెక్షన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇన్ని సెక్షన్స్ నాకు అవసరం లేదు, బట్ ఇది ఇక్కడ అన్వాంటెడ్గా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి సెక్షన్స్ని రిమూవ్ చేయాలి అంటే ఏం చేస్తారు? సో ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే, అంటే మనకి ఫుటర్లో డబుల్ క్లిక్ చేస్తే హెడర్ అండ్ ఫుటర్ ఓపెన్ అయింది కదా. నార్మల్ పేజ్లో డబుల్ క్లిక్ చేస్తాను. సో హెడర్ అండ్ ఫుటర్ క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కీబోర్డ్లో Ctrl+H ప్రెస్ చేస్తాను. సో Ctrl+H ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే ఫైండ్ అండ్ రీప్లేస్ విండో ఓపెన్ అవుతుంది. సో ఫైండ్ అండ్ రీప్లేస్ విండోలో జస్ట్ ఇక్కడ మీరు ఫైండ్ వాట్ అనే దాని మీద అక్కడ క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేశాక ఇక్కడ మీకు యాక్చువల్గా ఇలా ఓపెన్ అవుతుంది మీకు విండో. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మోర్లోకి వెళ్ళాలి. సో మోర్లోకి వెళ్ళిన తర్వాత స్పెషల్లో ఇక్కడ మీరు సెక్షన్ బ్రేక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెక్షన్ బ్రేక్ సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ విత్ ఏమి ఇస్తారంటే ఏమి ఇవ్వకండి, సింపుల్గా ఇక్కడ వచ్చేసి మీరు రీప్లేస్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో రీప్లేస్ ఆల్ మీద క్లిక్ చేయగానే చూడండి, వర్డ్ హ్యాస్ కంప్లీటెడ్ ఇట్స్ సెర్చ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అండ్ హ్యాస్ మేడ్ 80 రీప్లేస్మెంట్స్. సింపుల్గా ఓకే ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ విండో క్లోజ్ చేయండి. ఇప్పుడు నాకు ఇందులో నేను మళ్ళీ ఇక్కడ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో చూడాలనుకుంటున్నాను. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ సెక్షన్స్ అనేవి రిమూవ్ అయిపోయాయి. సో ఇప్పుడు నేను ఏ పేజ్లో ఉన్నాను, ఇక్కడ వచ్చేసి 73 పేజ్లో ఉన్నాను. సో మొత్తానికి ఏంటంటే ఇలా మనం నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అనేవి రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేసేసి మనకు కావాల్సినట్టుగా మనం సెక్షన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అసలు సెక్షన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.